హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. పైన పిక్స్ని షేర్ చేశాను కదా, సేమ్ ఇలా నెక్స్ వచ్చేలా, హ్యాండ్స్కి ఇలా పఫ్ వచ్చేలా ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ మెజర్మెంట్స్ని తీసుకొని బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది అలాగే విడ్త్ కరెక్ట్గా వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా 2 క్లోత్స్ ఇచ్చారు. లెహంగా కోసం ఇలా క్లాత్ అయితే తీసుకున్నారు. పళ్ళు క్లాత్ సపరేట్గా ఇచ్చారు. స్టార్టింగ్ రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు. లెహంగాకి సపరేట్గా ఇచ్చారు. లెహంగా క్లాత్ వచ్చేసి 3.5 మీటర్ నుంచి 4 మీటర్ల వరకు ఉంది. ఇక్కడ లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. క్రింది వైపున మనం లైనింగ్ని షింక్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఈ క్లాత్ని అంతా నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కోరాస్ కరెక్ట్గా రావాలి కదా, అందువల్ల క్రింది వైపున అలాగే కోరాస్ సైడ్ ఇలా లైన్ని డ్రా చేసుకోవడం వల్ల ఈ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం నేను 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా మనకి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు. ఇలాగే సేమ్ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ లూజ్ 33 ఇంచెస్ ఉంది. 4వ భాగం తీసుకోవాలి. టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసి 4వ భాగం తీసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఉంది కదా. ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కదా. ఇలా తీసుకోవడం వలన మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట. ఇలా 1/4 ఇంచ్ ఖర్చును తీసుకొని నెక్స్ట్ 8.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం అంటే బాడీ మీద కొలతలు తీసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చాం కదా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే లూజ్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది లూజ్ ఇవ్వాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ లూజ్ సరిపోతుంది. ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ 28.5 ఇంచెస్ ఉంది. 4వ భాగం 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. డాట్స్ కోసం మీరు 1 లేదా 1.5, 1.5 ఇంచెస్ మీ ఇష్టం. డాట్స్ కోసం ఖర్చు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు తీసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బట్టి ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 33 ఇంచెస్ కదా, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో చెప్పాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 1.5 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు. అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. షోల్డర్ స్ట్రిప్ మాత్రం 1.5 ఇంచెస్ ఇచ్చాను. కస్టమర్కి షోల్డర్ స్ట్రిప్ చాలా చిన్నదిగా ఉండాలి, నెక్స్ బ్రాడ్గా ఉండాలి. ఇలా ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వకూడదు, చంక దగ్గర వ్రింకిల్స్ రాకూడదు. ఇక్కడ నెక్ ఏమో 3 ఇంచెస్కి రెడీ అయింది. ఇలా స్ట్రైట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి. పై వైపున నెక్ వెడల్పు ఎంత ఉందో క్రింది వైపును కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని బాక్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది 8 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి, ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని
కార్నర్లో ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ 2 లైన్స్ మిడిల్లోకి ఇలా డ్రా చేసుకొని కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా ఈజీగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. పైవైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. పైవైపున ఖర్చుని వదిలేసి ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. మనకి 8 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే. మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి లేదా క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నెక్ వచ్చేసి పైవైపు నుంచి 3 ఇంచెస్కి డ్రా చేశాను. నెక్స్ట్ క్రింది వైపున 1 ఇంచ్ లేదా 3/4 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా షేప్ అయితే ఇవ్వాలి. ఓకేనా, ఇలా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసి నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా అన్నమాట. మిడిల్ ఏమో పాట్ నెక్ షేప్ వస్తుంది. ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా నెక్ షేప్ వచ్చేలా డ్రా చేశాను. మరీ బ్రాడ్ లేకుండా ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ నెక్ అనేది చాలా బ్రాడ్ ఉంది. అందువల్ల ఇంకా బ్రాడ్ ఇచ్చాము అంటే చాలా బ్రాడ్ అయిపోతుంది. ఎందుకంటే నెక్ వెడల్పు చాలా ఎక్కువ ఉంది కదా. షోల్డర్ స్ట్రిప్ ఏమో సన్నగా ఉంది. నెక్ ఇంత బ్రాడ్ వచ్చినప్పుడు మరీ బ్రాడ్ ఇవ్వకూడదు. అందువల్ల బ్రాడ్ కొంచెం తగ్గించాను. ఈ రౌండ్ షేప్ ఇంకొంచెం ఇచ్చామంటే చాలా నీట్గా వస్తుంది. కానీ నెక్ అనేది చాలా బ్రాడ్ అయిపోతుంది. అందువల్ల అంత బ్రాడ్ ఇవ్వట్లేదు. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ అయితే డ్రా చేశాను. అలాగే బ్యాక్ నెక్ క్రింది వైపున 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ డౌన్ కట్ చేస్తే బ్లౌజ్ బ్యాక్ సైడ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది. నేను చెక్ చేస్తున్నాను ఎంత బ్రాడ్ వస్తుంది అని. ఎక్కువ బ్రాడ్ వచ్చింది అంటే బ్లౌజ్ పాడైపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ వెడల్పు అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలి. ఎందుకంటే షోల్డర్ స్ట్రిప్ చాలా సన్నగా ఉంది. నెక్ ఆల్రెడీ బ్రాడ్ ఉంది. మనం ఎక్కువ బ్రాడ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ పాడైపోతుంది. కాబట్టి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ నెక్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం మాత్రమే బ్రాడ్ వచ్చేలా డిజైన్ చేశాను. ఎక్కువ బ్రాడ్ ఇస్తే మరి బ్రాడ్ అయిపోతుంది బ్యాక్ సైడ్. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇది లెహంగా బ్లౌజ్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ క్రింది వైపున 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్కి క్రాస్గా కట్ చేయాలి. ఈ క్లిప్ అయితే మిస్ అయింది. మీరు ఒకవేళ సేమ్ ఇలా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్రింది వైపున 1/3/4 ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బ్లౌజ్ బ్యాక్ నెక్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒకేసారి క్లాత్ మీద కాకుండా ఇలా పేపర్ని బేస్ చేసి ఈ పేపర్ని మనం తీసుకొని క్లాత్ మీద కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఎందుకంటే పేపర్ని బేస్ చేసి కట్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ ఖర్చులు ఎక్స్ట్రా తీసుకుంటాం. క్లాత్ మీద కట్ చేస్తే ఈ ఖర్చులు అనేది రాదనమాట బ్లౌజ్లోకి. అందువల్ల ఎర్రర్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ మనం కరెక్ట్గా ఖర్చులు ఇవ్వాలో ఇవన్నీ తీసుకుంటూ పేపర్ని కట్ చేసి ఈ పేపర్ని తీసుకొని లైనింగ్ క్లాత్ మీద కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. చూసారా, ఇలా లోతు 1/2 ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పైవైపున ఖర్చును వదిలేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ వెడల్పు 3 ఇంచెస్ కదా, కరెక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నీట్గా ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఎలా కావాలి అనేది పేపర్ మీద డ్రా చేశాను. సేమ్ అదే విధంగా నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ అనేది కొంచెం క్రిందికి వచ్చేస్తుంది. మీకు నెక్ ఇంకా బ్రాడ్ కావాలన్నా బ్రాడ్ ఇవ్వచ్చు. ఫ్రంట్ నెక్ కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే లెహంగా బ్లౌజ్ కదా, అందువల్ల ఎక్కువ బ్రాడ్ ఇస్తే ఫ్రంట్ సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి నా వైపు నుంచి మార్క్ చేసుకొని కరెక్ట్గా అపెక్స్ పాయింట్ 9 ఇంచెస్ కదా, పై వైపు నుంచి 9 ఇంచెస్. ఈ ఫ్రంట్ సైడ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఇది అపెక్స్ పాయింట్ అనమాట. ఈ అపెక్స్ పాయింట్ దగ్గర మాత్రమే మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం 1/2 ఇంచ్ తగ్గించేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ వెడల్పు 2 ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి మధ్యలో వెడల్పు 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ పోను, ఇటు సైడ్ 2 ఇంచెస్ అనమాట. టోటల్గా 2.5 ఇంచెస్ వరకు ఖర్చు తీసుకున్నాను. అంటే మిడిల్లో విడ్త్ అనమాట. ప్రిన్సెస్ కట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ బస్ట్ పాయింట్ నుంచి ఇక్కడ లోతు తీసాను కదా, అక్కడికి ఇలా క్రాస్గా ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ రావాలి అన్నారు. క్రింది వైపు నుంచి 1 లేదా 1.5 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అందువల్ల ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ వరకు ఉంది. అలాగే ఇక్కడ నుంచి మార్క్ చేయడం కోసం అంటే మిడిల్లో మనకి ఎంత క్లాత్ కావాలో ఆ క్లాత్ వచ్చేసి క్రింది వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను కదా, అక్కడ నుంచి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకైతే నడుము లూజ్ కరెక్ట్గా 7.5 ఇంచెస్ ఉంది. అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాను. నాకైతే ఖర్చు కరెక్ట్గా సరిపోయింది. ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా, కాబట్టి క్లాత్ సాగదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ ఇవ్వాలి. ఏ మాత్రం మీరు క్లాత్ సరిగా ఇవ్వలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. అందువల్ల ప్రిన్సెస్ కట్ వెడల్పుని కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే క్రింది వైపున ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ ఇవ్వాలి. ఏ మాత్రం మీరు క్లాత్ని సరిగా ఇవ్వకపోయినా, ప్రిన్సెస్ కట్ వెడల్పుని సరిగా ఇవ్వకపోయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అలాగే మనం ఇప్పుడు పేపర్ని బేస్ చేసి కట్ చేస్తున్నాం కదా, ఈ ప్రిన్సెస్ కట్ 2 క్లోజ్కి 2 వైపులా 1/2 ఇంచ్ అనే ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి. అలా ఇవ్వకపోయినా కూడా మీరు ఒకేసారి క్లాత్ మీద కట్ చేస్తే ఈ ఖర్చులు అనేది క్లాత్లోకి రాదనమాట. అంటే పేపర్ని బేస్ చేసి కట్ చేసినప్పుడు మనం ఖర్చులు ఎక్స్ట్రా ఇస్తాం, కానీ ఒకేసారి మీరు క్లాత్ మీద కట్ చేశారు అంటే ఈ ఖర్చులు రావన్నమాట. అలాగే చంక దగ్గర ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వ్రింకిల్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా 1/4 ఇంచ్ ఖచ్చితంగా కట్ చేయండి. చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ని బేస్ చేసి మనం కట్ చేసాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర లైనింగ్ క్లాత్కి 2 వైపులా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. అప్పుడే ప్రిన్సెస్ కట్ క్లాత్కి కరెక్ట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అయితే. ఇలా పేపర్ని బేస్ చేసి లైనింగ్ క్లాత్ మీద ఇలా కట్ చేసేటప్పుడు 2 క్లోజ్కి ఇలా 1/2 ఇంచ్ ఖర్చుని ఇవ్వడం వలన ఈ ఖర్చు క్లాత్లోకి కరెక్ట్గా సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ క్లాత్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ క్లాత్కి. అలాగే సెకండ్ క్లాత్కి అవసరం లేదనమాట, మనం యాడ్ చేస్తాం కాబట్టి. ఇలా 2 క్లోజ్కి ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అయితే ఖర్చునిచ్చేసి కట్ చేయాలి. ఇలా కాకుండా మీరు ఒకేసారి క్లాత్ మీద కట్ చేశారు అంటే ఈ ఖర్చు రాదనమాట క్లాత్లోకి. ఈ ఖర్చు లేకపోవడం వల్ల క్లాత్లోంచి ఇంచుమించుగా 1 ఇంచ్ అనేది క్లాత్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. అలాగే ఇక్కడ అపెక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఈ అపెక్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్ పైనే మనం కప్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. కాబట్టి మనం కట్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా ఆ ప్లేస్లో కప్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. అంటే కప్ని అక్కడ పెట్టి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. నేను తెలుగులో మాట్లాడడానికే ట్రై చేస్తున్నాను. మన ఛానల్ని చాలా పెద్దవాళ్ళు, కొంచెం ఇంగ్లీష్ రాని వాళ్ళు, అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా నంబర్స్ కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కామెంట్స్లో అడుగుతున్నారు తెలుగులో చెప్పండి అని. చాలా వరకు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా, ఎక్కడైనా డౌట్స్ ఉన్నా మీరు ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది, మాకు ఇంకా అర్థమవుతుంది, ఇలా ఏదైనా మీరు చెప్పాలి అనుకున్నా కామెంట్స్లో చెప్పండి. మీకోసం ఇంకా మారడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాం కదా, స్లీవ్స్ పార్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ని మనం స్టిచ్ వేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేయడం కోసం క్రింది వైపున బార్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. క్రింది వైపున బార్డర్ని బట్టి మనం పై వైపున పఫ్ హ్యాండ్స్ని కట్ చేయాలి. ఇక్కడ ఒకేసారి క్లాత్ మీద కట్ చేయకూడదు, అలాగే లైనింగ్ క్లాత్ మీద కూడా కట్ చేయకూడదు. ఫస్ట్ పేపర్ని బేస్ చేసి కట్ చేసుకున్న తర్వాత మాత్రమే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ పై వైపున బుట్ట హ్యాండ్స్ని కట్ చేయడం కోసం పేపర్ని బేస్ చేస్తున్నాను కదా, ఈ పేపర్ మీద కట్ చేసేటప్పుడు క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను.
హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. టోటల్గా ఖర్చుతో సహా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ ఏమో 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కంటే ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇవ్వాలి. ఎందుకంటే క్రింది వైపున బార్డర్ని మనం పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి అందువల్ల ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇస్తున్నాను. సుమారుగా కట్ చేసేయచ్చు. ఎందుకంటే క్రింది వైపున బార్డర్ని యాడ్ చేశాక మనకి బార్డర్ యాడ్ చేసిన తర్వాత కదా క్రింది వైపున మనం హ్యాండ్ టైట్ చేస్తాము, అంటే స్టిచ్ చేసేటప్పుడు. కాబట్టి ఇక్కడ కొంచెం లూజ్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో అంటే చంక లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా, నేను ఒకేసారి ఇలా డ్రా చేస్తున్నాను కదా. బిగినర్స్కి ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్లు సుమారుగా ప్లేస్ చేస్తే సరిపోతుంది, అలానే తక్కువ మార్క్ చేయకూడదు. మనకి హ్యాండ్ లూజ్ కంటే ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ లూజింగ్ ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. మనం క్రింది వైపున బార్డర్ని యాడ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా మీకు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ ఖర్చుతో సహా 7.5 ఇంచెస్కి హ్యాండ్ అయితే డ్రా చేశాను. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్క హ్యాండ్ మాత్రమే కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే హ్యాండ్ని ప్లేస్ చేసి ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హ్యాండ్ని మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పేపర్ని ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాము. అందువల్ల మనకి 2 హ్యాండ్స్కి 2 పేపర్స్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాము. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక లోతుని కరెక్ట్గా తీసుకోవాలి. బుట్ట హ్యాండ్సే కదా అని లోతుని తీయకుండా ఉండకూడదు. ఈ హ్యాండ్స్కి లోతుని కరెక్ట్గా తీసుకోవాలి. కరెక్ట్గా పై వైపు నుంచి 1 ఇంచ్కి క్రింది వైపున కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి లోతుని కరెక్ట్గా మార్క్ చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. మనం లోతుని ఎంత కరెక్ట్గా మార్క్ చేసుకుంటామో హ్యాండ్ ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలి. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాము. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మనం టక్స్ ఇచ్చాము అంటే లోతు తీసాము అని అర్థమవుతుంది అనమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేశాక ఈ పేపర్ని బేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసుకుందాం. అలా కట్ చేసి పెట్టుకుంటే ఒకేసారి మనం ఒరిజినల్ క్లాత్కి పఫ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని తీసి పక్కన ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం హ్యాండ్ క్రింది వైపున యాడ్ చేయాలి కదా, అందువల్ల 2 వైపులా ఈ బార్డర్ని అయితే కట్ చేసి పక్కన ప్లేస్ చేస్తాను. ఈ క్లయింట్ ఏమో బుట్ట హ్యాండ్స్ మిడిల్లో గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కావాలన్నారు. 2 వైపులా ఈ బార్డర్ క్లాత్ రావాలన్నమాట హ్యాండ్స్కి, పై వైపున పఫ్ దగ్గర. అలాగే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్ రావాలి. కరెక్ట్గా క్లాత్ సరిపోవాలి. హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువ కావాలి, అందువల్ల ఒరిజినల్ క్లాత్ 2 వైపులా రావాలి. మధ్యలో పఫ్ ఏమో గ్రీన్ కలర్ క్లాత్ని ప్లేస్ చేయాలి. కాబట్టి క్లాత్ సఫిషియెంట్గా ఉండేలా కట్ చేసుకోవాలి. ఎలా అంటే అలా కట్ చేయకూడదు. క్లాత్ ఉంది కదా అని మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కదా, ఖర్చు ఎక్కువ అవసరం లేదనమాట. ఫ్రంట్ సైడ్ ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేశాక బ్యాక్ పార్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రింది వైపున క్లాత్ వచ్చి మనకి హ్యాండ్స్కి కావాలి. ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేయాలి కాబట్టి క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి, హ్యాండ్స్ పార్ట్ని ఇలా పఫ్ కరెక్ట్గా వచ్చేలా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ పళ్ళు క్లాత్ దగ్గర గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేస్తాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు కప్స్ని పర్ఫెక్ట్గా ఎలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి, అలాంటి డిజైనర్ బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.